అదేవిధంగా సార్ మీరు ఎంచుకోవడమే కొంచెం ఛాలెంజింగ్ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు. అండ్ ఆ చరిత్రను చూపించాలంటే కావాల్సిన టాలెంట్ ఒకవైపు ఉంటే కనుక వచ్చే విమర్శలను ఎదుర్కోవడం కూడా మరొక ముఖ్యమైనటువంటి అంశం. సో రజాకార్ మూవీలో కొన్ని విమర్శలు వచ్చాయి, ముఖ్యంగా చరిత్రని వక్రీకరించారని చాలామంది కూడా మీరు అన్నట్లు దుమ్మెత్తిపోయడం జరిగింది, సో విమర్శించడం జరిగింది, జర్నలిస్టులు కూడా మాట్లాడడం జరిగింది. మీరేం చెప్తారు, ఎలా అధిగమించారు వాటిని? అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే మా ఆ పెద్దవాళ్ళందరికీ ఆ మేధావులందరికీ అలా మాట్లాడే వాళ్ళందరికీ కూడా వక్రీకరించారు అంటున్నారు కదా. ఈ సినిమాలో ఈ సీన్ యాక్చువల్ ఇలా కాదు, ఇలా జరిగింది కానీ మీరు ఇలా చూపించారు అని ఎవరు కూడా ఇంతవరకు అలా చెప్పలేదు. పర్టికులర్గా ఒక సీన్ గురించి చెప్పలేదు. ఎవరో ఒకరు నాకు ఒక మెసేజ్ పెట్టారు, మీరు చూపించిన ప్రతి సీను నిజమే కానీ కథ కల్పితం అన్నారు. నాకు దానికి మీనింగ్ అర్థం కాలేదు. కథ కల్పితం ఏంటి, ప్రతి సీను నిజమేంటి నాకు అర్థం కాలేదు. ఇదేంటంటే వాళ్ళందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ సినిమా చేసిన ప్రొడ్యూసరు ఏ పార్టీలో ఉన్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా చూడొద్దు, సినిమా గురించి మాట్లాడొద్దు, సినిమాని వక్రీకరించొద్దు. సినిమాని సినిమాలాగా చూడండి, చరిత్రని చరిత్రలాగా చూడండి, చరిత్రలో జరిగిందే ఈ సినిమాలో ఉందా లేదా చూడండి. లేకపోతే ఏదో చెప్పండి, మేము తెలుసుకుంటాం, ఇప్పటికైనా పోయిందేం లేదు, తెలుసుకుంటే మా కూడా. అది నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే వక్రీకరించారు అని చెప్పేవాళ్ళు వక్రీకరిస్తున్నారు. నా దృష్టిలో సినిమా వక్రీకరించలేదు. వక్రీకరిస్తే సెన్సార్ ఒప్పుకోదు. ఎందుకంటే చరిత్రని చరిత్రలాగానే చెప్తున్నాం కాబట్టి నిజమైన పేర్లే పెట్టాము. ప్రతిదీ టైంతో సహా వేసాం. లొకేషన్ ఏ ఊర్లో జరిగింది, ఏ టైంలో జరిగింది, అందులో ఎవరు పార్టిసిపేట్ చేశారు. అంటే చిన్నపిల్లాడు, చదువుకునే పిల్లవాడు చూసినా కూడా ప్రతిదీ అర్థమయ్యే విధంగా మేము దాన్ని చేశాము. అందుకే దాదాపు ఒక 10 మంది దాని మీద పిహెచ్డి చేస్తున్నారు, నాకు టచ్లో ఉంటున్నారు. ఇదేం సార్ అదేంటి సార్ అని. తర్వాత ఈ మధ్యలో ఒక 3 days బ్యాక్ ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, సార్ మీ సినిమా చూడమని మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో తెలుగు సార్ చెప్పారట. అదేంటంటే 10th క్లాస్ లెసన్లో ఈ నిజాం హిస్టరీలో భాగంగా షోయబుల్లా ఖాన్ ఇదంతా ఉందట. మేము ఎంత చెప్పినా మీకు ఎంతవరకు ఎక్కువదో తెలియదు, ఆ సినిమా చూడండి మీకు పూర్తిగా అర్థమైందని చెప్పారట. మా అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, మీరు నాకు తెలుసు అని నేను గొప్పగా చెప్పుకున్నాను అని ఆ అమ్మాయితో నాకు మాట్లాడించారు. సో ఉన్నది ఉన్నట్టు చూపించారని మీరు అప్పుడు. అంతే కదా, అది ఉంది, నిజం. అది అదేంటంటే కొందరు ఈ పార్టీ ఎక్కువ చూపిస్తే బాగుండు, వాళ్ళని ఎక్కువ చూపిస్తే బాగుండు, వీళ్ళని ఎక్కువ చూపిస్తే బాగుండు, వాళ్ళకు ఉంటుంది. అలా ఉండడంలో తప్పులేదు, అలా అనడంలో తప్పులేదు. నేను అదే చెప్పాను. నేను ఈ సినిమా చేసిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్లో అదే చెప్పాను, ఈ సినిమా చూసినాక చాలామంది డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఊరికి 100 మంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రతి ఊర్లో 10 మంది నాయకత్వం వహించిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలు ఉన్నాయి, ఫైట్ చేసిన కుటుంబాలు ఉన్నాయి, రోడ్డు మీదకి వచ్చిన కుటుంబాలు ఉన్నాయి, ఎదురు తిరిగిన కుటుంబాలు వచ్చినాయి, గన్ను పెట్టిన జనాలు ఉన్నారు, కర్ర పెట్టిన జనాలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ 2.5 గంటల్లో చెప్పడం కష్టం. కాబట్టి చాలామంది అరే మా ఊర్లో ఇది జరిగిందే ఇలా ఫీల్ అవుతారు, మిస్ అవుతారు. వాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నానని ఫస్టే చెప్పాను. నేను 2.5 గంటల్లో చూపించలేను, బట్ నేను ఎంతవరకు చేయగలను అంతవరకు ఎక్కడ తప్పు లేకుండా చేశాను, అది నిజం. అండ్ కొన్ని ఛాలెంజింగ్ మూవీస్ని చేసినప్పుడు రియల్ లైఫ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయక తప్పదు. మీరు అన్నట్టుగా పర్టికులర్ పార్టీలో ఉన్న పర్సన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అనుచరులు కావచ్చు. సో రియల్ లైఫ్లో మీరు ఆ మూవీ తీసిన తర్వాత పొగడ్తలు పక్కన పెడితే విమర్శలు వచ్చాక అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయడం జరిగిందా? ఏంటి ఇలానే, ఇప్పుడు నిన్న మీలాగానే ఒక ఛానల్ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, సో అండ్ సో పార్టీ అంటే కమ్యూనిస్టులు కదా ఇది మొత్తం చేసిందని మాట్లాడుతున్నారు, మీరేం చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేసిన మాట 100% నిజం. ఆ సాయుధ పోరాటం చేస్తూ ఆ దళాల్లో పనిచేసిన వాళ్ళ కుటుంబం నుంచి పుట్టినవాడిని నేను. అలాంటి దళంలో పనిచేసినవాడు మా నాన్న. ఓకే. సో నేనేదో బయట నుంచి వచ్చేవాడిని కాదు. అయితే నేను సినిమా చేసేటప్పుడు నేను సాయుధ పోరాటం మీద సినిమా చేయలే, కమ్యూనిస్టుల మీద సినిమా చేయలే, రజాకార వ్యవస్థలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ మాత్రమే తీసుకున్నాం. అందులో స్టేట్ కాంగ్రెస్ని తీసుకున్నా, ఓకే, తర్వాత ఆర్య సమాజ్ తీసుకున్నా, బసవమాన లాంటి క్యారెక్టర్లు, తర్వాత చాకలి ఐలమ్మ గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కమ్యూనిస్టులు, ఆంధ్ర మహాసభ ఆడి తీసుకున్నా, తర్వాత రాజిరెడ్డి కమ్యూనిస్టే తీసుకున్నా. అందరినీ ఎంతవరకు అవకాశం ఉందో షోయబుల్లా ఖాన్ లాంటి జర్నలిస్టులను తీసుకున్నా, మగ్దుమ్ మొయినుద్దీన్ లాంటి రచయితను చూపించాను, ప్రజలను చూపించాను. ఎంతవరకు మనకు అవకాశం ఉందో అంతవరకు చెప్పుకుంటూ వచ్చా. అది పాటల్లో రూపంలో కానీ, మాటల రూపంలో కానీ, సీన్ల రూపంలో కానీ. నాకు ఇంకా కొందరిని మిస్ అవుతున్నానని సినిమా రిలీజ్కి ముందు అప్పటికప్పుడు ఒక సాంగ్ రాయించేసి
యోధులమర యోధులకి జిందాబాద్ అంటే మామూలుగా చనిపోయిన వాళ్ళు జిందాబాద్ అనరు, అమర్ రహి అంటారు. అవును. కానీ వాళ్ళు ఎప్పుడూ మా బ్రతుకుల్లో మా మనసుల్లో బతికే ఉన్నారు అని వచ్చే విధంగా జిందాబాద్ అని రాయించి అందులో అందరూ వస్తారు. అందరూ కమ్యూనిస్టులు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఆర్య సమాజ్ వాళ్ళు వస్తారు, ప్రజల్లో పనిచేసిన ఏ పార్టీకి సంబంధం లేకుండా చేసిన వాళ్ళు వస్తారు, ఆంధ్ర మహాసభ చేసిన వాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాం. కానీ చూసేవాళ్ళు వాళ్ళ కోణంలో మాత్రమే చూస్తారు కాబట్టి తప్పులు దొరుకుతాయి. వాళ్ళని ఇప్పటికీ కూడా నేను అనేది ఏంటంటే మీ పెద్ద మనసు చేసుకొని ఈ విధంగా చూడండి. చరిత్రలాగా చూడమని చెప్తారు. చరిత్రలాగానే కాదు, సినిమా ఓన్లీ 2.5 గంటలు, అది 200 సంవత్సరాల చరిత్ర, ఇది 2.5 గంటల సినిమా. ఎంతవరకు చెప్పగలం అంతవరకు చెప్పగలుగుతాం. ఇంకోటి అందరూ చూపించాను, ఇంకోటి ఎర్ర జెండా పెట్టో ఇంకో జెండా పెట్టో చూపించలేము. సినిమాని సినిమాలాగా చూపిస్తాం. ఎర్ర జెండా పెట్టి చూపించాలంటే ఆ సినిమా చేద్దాం, ఇంకోటి నష్టం ఏంటి? రండి, రెడీగా ఉంటే మీరు 5 పోరాటం మీద ఎర్ర జెండా పెట్టి చేద్దాం, నేను రెడీ యాజ్ ఎ డైరెక్టర్. అండ్ సార్